హైదరాబాద్ జియాగూడలో అక్రమ సమోసా తయారీ సెంటర్పై దాడులు చేశారు హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీం అధికారులు. అపరిశుభ్ర వాతావరణంలో సమోసాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఎటువంటి ఫుడ్ సేఫ్టీ, ట్రేడ్, ఫైర్ సేఫ్టీ లైసెన్సులు లేకుండానే సమోసాల దందా చేస్తున్నారు. కుళ్లిపోయిన గుడ్లు, పదే పదే మరిగించిన నూనెతో సమోసాలు తయారీ చేస్తున్నట్టు గుర్తించారు. ఇక సమోసాలు, ముడి పదార్థాలు, మిషనరీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అబ్దుల్ రషీద్ను అరెస్ట్ చేశారు. ప్రజా ఆరోగ్యానికి హానికరమైన ఆహారంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. అనుమానాస్పద ఆహార తయారీ కేంద్రాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని పబ్లిక్ సూచించారు. హెచ్ఫాస్ట్, కుల్సుంపుర పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. హైదరాబాద్ జియాగూడలో అక్రమ సమోసా తయారీ సెంటర్పై దాడులు చేశారు హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీం అధికారులు. అపరిశుభ్ర వాతావరణంలో సమోసాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఎటువంటి ఫుడ్ సేఫ్టీ, ట్రేడ్, ఫైర్ సేఫ్టీ లైసెన్సులు లేకుండానే సమోసాల దందా చేస్తున్నారు. కుళ్లిపోయిన గుడ్లు, పదే పదే మరిగించిన నూనెతో సమోసాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక సమోసాలు, ముడి పదార్థాలు, మిషనరీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అబ్దుల్ రషీద్ను అరెస్ట్ చేశారు. ప్రజా ఆరోగ్యానికి హానికరమైన ఆహారంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. అనుమానాస్పద ఆహార తయారీ కేంద్రాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని పబ్లిక్ సూచించారు. హెచ్ఫాస్ట్, కుల్సుంపుర పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. मासब टाइम